మొత్తానికి 5 పడగల పాము. అటువంటి వాళ్ళతో కూడిన పరివారంతో ఉందామె. శ్యామాంకనకమేఖలాం, పైగా ఆమె శ్యామల వర్ణంతో ఉన్నది. శ్యామ అంటే 2 అర్థములు ఉన్నాయి. చామన ఛాయ, శ్యామ అనే నుంచి చామన అనే పదం వచ్చింది. చామన ఛాయతో ఉన్నటువంటి ఆమె. రెండోది శ్యామ షోడశ వార్షికి అన్నట్టుగా 16 ఏళ్ల యవ్వనంలో ఉందని కూడా భావించవచ్చు. పైగా ఆమె సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించారు. అలాంటి ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు ఈ పురంజనుడు. అటువంటి వాడిని ఒక చూపు చూసింది ఆమె విలాసంగా. ఆ కనుబొమ్మల్లోంచి ఆ చూపు రాగానే ఆ చూపు ఒక తూపులాగా బాణంలా అతనికి తాకింది. దాని తాము పట్ల ఆకర్షితుడైపోయి, నువ్వెవరివి, ఎవరి దానవు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, నీ కళ్ళల్లో ఏదో భయం కనబడుతుంది. భీత హరిణక్షణ, భయపడుతున్న లేడి పిల్ల కళ్ళల్లాగా ఉన్నాయి నీవి. ఈ నగరం బాహ్యంలో ఉద్యానవనంలో ఏం చేస్తున్నావు అంటే ఆమె సమాధానం చెప్తుంది. పైగా ఈ భటులెవరు, నువ్వెవరు, ఈ యువతులెవరు, నీ ముందున్న పాము ఏమిటి, ఇన్ని అడిగితే ఆమె ఏం చెప్తోందంటే చక్కటి సమాధానం చెప్తున్నది. నేను ఎలా వచ్చానో నాకే తెలియట్లేదు అన్నది. ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు తెలియవు, నేను ఎలా వచ్చానో తెలియవు, కానీ ఇవన్నీ నాతో ఉన్నాయి. అప్పుడు నువ్వు దేవతలా కనబడుతున్నావు, కానీ పాదాలు నేల మీద పెట్టి సిగ్గుతో బొటన వేలు రాస్తున్నావు కనుక పాదాలు నేలకు తగిలేయంటే నువ్వు దేవతవి కావు. అదేవిధంగా నిన్ను చూస్తూ ఉంటే నాలో మోహం పెరుగుతున్నది. కాబట్టి నాకు వివరంగా చెప్పన్ని అంటే, నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషశభ, నాకు కానీ నా అనుయాయులకు కానీ ఈ మాకు జన్మనిచ్చిన వారెవరో తెలియదు, మా గోత్రాలు తెలియవు, మా పేర్లు తెలియవు. ఈహాద్య సంతమాత్మానం నవిదామ తతఃపరం. పైగా నేను ఇప్పుడు ఉన్నాను అన్న విషయం ఒక్కటే నాకు తెలుసు. ఇది కూడా తెలుసుకోవాల్సింది నా మాట్లాడుతున్నమాట. ఇక్కడున్నానన్న విషయం మాత్రమే నాకు తెలుసు. ఈ నివాస స్థానమైన నగరం ఎవరు నిర్మించారో నాకు తెలియదు. అంటే పాపం ఏమీ తెలియదు ఆమెకు, అక్కడ ఉందంతే. ఎలా ఉన్నా అది కూడా తెలియదు, ఉన్నానంతే. నేను కర్త ఎవరో నాకు తెలియదు. పైగా ఇప్పుడున్న పురుషులు నాకు మిత్రులు, ఈ స్త్రీలు నాకు చెలికెత్తులు. ఈ సర్పం ఈ నగరాన్ని తెలివిగా రక్షిస్తూ ఉంటుంది, ఎప్పుడూ మెలకువగా ఉంటుంది. తెలివిగా అంటే ఇక్కడ మెలకువ. అందుకే పాలయన్ జాగర్తి, రక్షిస్తూ ఈ సర్పం ఉంటుంది. నాగోయం పాలయన్ పురీం సుప్తాయాం జాగర్తి. నేను నిద్రించినా ఇది నిద్రపోదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సుప్తాయాం మయి జాగర్తి, నేను నిద్రించినా ఇది నిద్రపోదు. అది నిద్రపోదు కనుకనే నేను పట్టణం క్షేమంగా ఉన్నాను. అంటే ఏది నిద్రపోకపోతే పట్టణము నేను క్షేమంగా ఉంటామో అదండి ఇది ఇక్కడ ఆ సర్పం. అదేమిటో తర్వాత తెలుసుకుందాం. దిశ్యాగతోసి భద్రంతే, నా భాగ్యం కొద్ది నువ్వు ఇక్కడికి వచ్చావు. నీకు నన్ను చూస్తే మోహం కలిగిందన్నావు, నిన్ను చూసినా నాకు అలాగే అనిపిస్తుంది ఇక్కడ. పైగా నువ్వు నా ద్వారా ఇంద్రియ భోగాలు కోరుకుంటున్నావు, నేను నీకు అవన్నీ సమకూర్చుతాను సుమా. ఇమాం త్వం అధితిష్టస్వ పురీం నవముఖీం విభో. ఈ కొత్త పట్టణంలో నువ్వు చక్కగా ప్రవేశించు. నాతో పాటు ఈ 9 ద్వారాల నగరంలో నువ్వు రాజుగా ఉంటూ అన్ని భోగములు అనుభవించు. ఈ 9 ద్వారాల పట్టణానికి నువ్వు అధీశ్వరుడు అనుభవించు. పైగా నాతో పాటు గృహస్థాశ్రమం స్వీకరిస్తావు గనక గృహస్థాశ్రమం అవసరమైన ధర్మము, అర్థము, కామము. ఎందుకంటే ఒక పద్ధతిలో నడిస్తేనే కదా అర్ధసుఖాలు, ఆ పద్ధతి వేరు ధర్మం. అందుకు ధర్మము, అర్థము, కామము, పుత్రసుఖము, కీర్తి, తర్వాత పుణ్యలోకాలు ఇవన్నీ పొందడానికి తగ్గట్టుగా మన ఇద్దరం కలిసి ఆనందంగా ఉందాం. ఇద్దరు ఒక ఒడంబడికకు వచ్చారండి. పైగా మన పితృదేవతలకు, దేవతలకు, వీళ్ళందరికీ క్రతువులకు చేసుకుంటూ వాళ్ళ అనుగ్రహం పొందుతూ ఇక్కడ చక్కగా ఉందాం అనగానే సరేనని ఆమెను స్వీకరించాడు. ఆనందంగా లోపలికి ప్రవేశించాడు. ఆ లోపల ఉన్నటువంటి దాంట్లో కోటని చక్కగా ఎంచుకున్నాడు. ఆ కోట ఎంత చక్కగా ఉందంటే దానికి పైన 7 ద్వారాలు, క్రింద 2 ద్వారాలు ఉన్నాయి. సప్తోపరి కృతాద్వార పురస్తస్యాస్తు 2 అధః. పైన 7 కింద 2 కలిపి తిన్నాయే. అలాంటి ద్వారాలతో ఉన్నటువంటిది. పంచద్వారస్తు పౌరశ్చ దక్షిణైకా తథోత్తర. 5 ద్వారాలు తూర్పులో ఉన్నాయి, 1 దక్షిణం వైపు ఉంది, 1 ఉత్తరం వైపు ఉంది, 2 పడమర వైపు ఉన్నాయి. దిక్కులతో సహా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ ద్వారాలు ఏమిటో తెలుస్తాయి. అది ఆ పట్టణంలో ఉంటే మాకెందుకండి అంటారేమో. ఈ పట్టణంలో ప్రత్యక్షమవుతాయి అవన్నీ తర్వాత కూడా. ఇప్పుడు పరోక్షంగా, తర్వాత ప్రత్యక్షమవుతాయి. కనుక మొత్తం 9 ద్వారములు, పైన 5, ఇరుపక్కల 2, క్రింద 2.
పైగా ద్వారాల డీటెయిల్స్ కూడా చెప్తున్నారు. పైన తూర్పులో 2 ద్వారాలు ఉన్నాయి, అంటే 5 డీటెయిల్స్, ఒక 2 అవి ఖజ్యోతము, ఆవిర్ముఖి ఆ ద్వారాల పేర్లు. ఆ ద్వారాల్లో పురంజనుడు ఆ ద్వారం గుండా ఒక దేశానికి వెళ్తాడు. ఇప్పుడు ఆ ద్వారం గుండా ఒక దేశానికి వెళ్తాడు. ఆ దేశం పేరు విభ్రాజితం. ఎవరితో? రాజులు అలాంటి వాళ్ళు ఒక్కరు బయలుదేరండి, కనుక ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండాలి, లేకపోతే కుదరదు. అక్కడ ఆయన మిత్రుడు ద్యుమంతుడు. ద్యుమంతుడనే మిత్రుడితో కలిసి ఖజ్యోతము, ఆవిర్ముఖి అనే 2 ద్వారాల గుండా విభ్రాజితం అనే దేశానికి వెళ్తాడు. మరొక ద్వారం చెప్తున్నాడు. ఇవి మళ్ళీ 2 ద్వారాలు, నళిని, నాళిని. ఈ 2 ద్వారాల గుండా పురంజనుడు అవధూతుడు అనేటటువంటి మిత్రుడితో కలిసి సౌరభం అనే దేశానికి వెళతాడు. కొంచెం భాష తెలిసి కాస్త వేదాంత పరిచయం ఉన్న వాళ్ళకి విప్పి చెప్పక్కర్లే, అప్పుడు స్ఫురిస్తూనే ఉంటాయి, తర్వాత విప్పి చెప్పచ్చు. ఇక తూర్పులో ఇప్పుడు 2 ద్వారాలు అయ్యాయి కదా. తూర్పులో ఎన్ని ద్వారాలు అన్నా? 5. 5 ఇప్పుడు 2 2 4 అయిపోయేది. ఇంకోటి ఒక్క ద్వారం ఏంటండి? ముఖం. ఆ ఒక్క ద్వారం ముక్ష అని దాని పేరు. ముక్ష అనే ద్వారం ఉన్నది. అక్కడ రసజ్ఞుడు, విపన్నుడు అనేటువంటి 2తో కలిసి 2 దేశాలకు వెళ్తాడు. చూడండి, 2 ద్వారాలు గుండా ఒక్కొక్క దేశానికి, ఒక్క ద్వారం గుండా 2 దేశాలకి. అదేదో ఆశ్చర్యంగా ఉందండి. ఆ ద్వారం ఏంటో తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడు ఆనందపడతాం. ఆ ద్వారం గుండా 2 దేశాలకు వెళ్తాడు. 2 మిత్రులు ఉంటారు అక్కడ, ఒక్కొక్కడే. ఆ మిత్రులు ఎవరంటే రసజ్ఞుడు, విపణుడు. దేశం ఏంటంటే బహూదనము, ఆపణము. ఆ దేశానికి వెళ్తాడు. ఇక్కడ అంటే ఒక్కొక్క దేశానికి వెళ్ళడానికి ఒక్కొక్క ద్వారం, లేకపోతే ఎందుకు అన్ని ద్వారాలు ఉన్నాయి? ఒక్కొక్క ద్వారం గుండా ఒక్కొక్క దేశానికి. 2 ద్వారాలతో ఒక దేశం, 2 ద్వారాలతో ఒక దేశం, ఒక్క ద్వారంతో 2 దేశాలు. ఆ ద్వారాలకు ఒక్కొక్క మిత్రుడు, ఈ ద్వారానికి 2 మిత్రులు, వీళ్ళతో కలిసి బయలుదేరుతాడు.